కొత్తలో వర్షాలు వచ్చినప్పుడు వరదలు వచ్చినప్పుడు ఆ రోజు సిచ్యువేషన్ గురించి వివరించకుండా ఇప్పుడు కూడా తాజాగా ఈ వర్షాలు వస్తున్న సందర్భంలో తప్పుడు ప్రచారానికి తెరదీస్తోంది కదా వైసీపీ వారి సొంత మీడియాకి సంబంధించి ఏం చెప్తారు? అంటే సార్, పని లేని వాడు వెళ్ళి పిల్లి దగ్గరికి వెళ్ళి పిల్లి వెంట్రుకలో లెక్కేసాడంటండి. అలా ఉంది ఇప్పుడు వైసీపీ నాయకుల పరిస్థితి. వాస్తవంగా వాళ్ళకి పనేం లేదు. ఇప్పుడు కూటమి ప్రభుత్వం సూపర్ 6 అనే అన్ని పథకాలను తీసుకొచ్చి ప్రజలకు అందుబాటులో పరిపాలన చేస్తుంది. ఇప్పుడు వాళ్ళకి ఏ పని లేక అమరావతి వచ్చి ఆ నీళ్లు తోడుతున్నారు. వీళ్ళు వచ్చి అమరావతి వచ్చి ఇక్కడికి వచ్చి నీళ్లు మునిగిపోయినాయి అని చెప్పేసి ఫేక్ ప్రచారం అండి ఇదంతా కూడా. వాస్తవానికి వీళ్ళకి కొండవీటి వాగు గ్రావిటీ తెలియదు. అసలు కొండవీటి వాగు ఎక్కడి నుంచి పుట్టింది, అది ఎటు ప్రవహిస్తుంది అనేది వీళ్ళకి తెలియదు. తెలియకపోగా వీళ్ళు వచ్చి ఒక్కళ్ళే వస్తారు, వచ్చి ఒక కెమెరామని తెచ్చుకొని వీడియో చేసి మళ్ళీ అక్కడ జనాలు ఎవరైనా చూస్తారేమని ఎవరికి కనపడకోకుండా సీక్రెట్ గా వచ్చి ఒక కుంటల్లోకి వచ్చి ఫోటోలు తీసుకొని వెళ్ళిపోతున్నారండి. వాస్తవంగా అసలు ఈ కొండవీటి వాగు అనేది ఎలా పుట్టింది, దాని చరిత్ర ఏందో ఒకసారి ఆంధ్ర రాష్ట్ర ప్రజలందరూ కూడా తెలుసుకోవాలి. వాస్తవానికి ఈ కొండవీటి వాగు అనేది కొండవీడు కొండల్లో నుంచి పేరేచెర్ల మీదుగా 420 కిలోమీటర్లు ప్రవహించుకుంటూ ఆ చేలల్లో నుంచి వస్తూ మొత్తం అదంతా కూడా ఈ ఉండవల్లి గృహాల దగ్గర ఉన్నటువంటి ఉండవల్లి దగ్గర కొండవీటి లిఫ్ట్ ఇరిగేషన్ పీడబ్ల్యూడి గ్రౌండ్ వర్క్ షాప్ దగ్గర ఆ నీళ్ళన్ని కూడా ప్రవహించుకుంటూ వెళ్ళి అక్కడ కలవటం జరుగుతుంది. దానితో పాటు కొటేళ్ల వాగు, పాలవాగు, ఎర్రవాగు అనేటువంటి ఈ 3 వాగులు కూడా ఈ కొండవీటి వాగులో మిళితం అయిపోయి అక్కడికి వెళ్ళి కలవటం జరుగుతుంది. ఆ వాటర్ను ఏం చేశారంటే గౌరవ చంద్రబాబు నాయుడు గారు ఈ కొండవీటి వాగు లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్ అని చెప్పేసి అక్కడ ఒక స్కీమ్ తయారు చేశారు. ఆయనకు అన్నీ తెలుసు. ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారు ఒక విజనరీ కలిగినటువంటి లీడర్ అండి. 100 సంవత్సరాల్లో రాజధాని అమరావతి ప్రాంతంలో కురిసినటువంటి వర్షం 16 క్యూసిక్ల వర్షం నమోదు కాబడింది. అంటే 16 క్యూసిక్ల వాటర్ అంటే డైలీ ప్రకాశం బ్యారేజ్ నుండి బయటకు వెళ్ళేటువంటి నీళ్లలో 1.5% ప్రతిరోజు ప్రకాశం బ్యారేజ్ నుంచి బయటికి వెళ్ళేటువంటి నీళ్లలో 1.5% నీళ్లు మాత్రమే 100 సంవత్సరాల్లో కురిసినటువంటి వర్షం. అది వీళ్ళకి తెలియదు. అక్కడికి వచ్చి మునిగింది, అమరావతి మునిగింది అని చెప్పేసి అని అంటున్నారు. పరిశీలించండి, తుళ్ళూరు తాడికొ ఎంత నమోదైంది. ఇవన్నీ కూడా వీళ్ళకి తెలియదండి. వీళ్ళకి తెలియకపోగా ఇక్కడికి వచ్చి అమరావతి మునిగిపోయింది అంటున్నారు. వాస్తవంగా ఇక్కడ ఏం జరిగిందంటేనండి, ఈ పాలవాగు, కొటేళ్ల వాగు అనేటువంటి ఈ వాగులు వాస్తవంగా రాయపూడి దగ్గర క్రూయిజ్ గేట్ లో కృష్ణా నదిలో కలవాలి. ఇంకొక వాగు వెంకటపాలెం దగ్గర క్రూయిజ్ గేట్ లో అక్కడ కలవాలి. అయితే ఇవన్నీ కూడా ఆ వర్షం నీరు అంటే కృష్ణా నది ఫ్లో ఎక్కువగా రావటం వల్ల దానిలో కలిసిపోలేక నీళ్లు వెనక్కి వచ్చి ఈ కొండవీటి వాగులో మళ్ళీ కలిసిపోయి బారుకి అక్కడికి వెళ్ళటం జరుగుతుంది. ఇక్కడ అందరూ తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే కొండవీటి వాగు ముంపుకి ఆ గౌరవ చంద్రబాబు నాయుడు గారు 12 మోటార్లతో నీళ్లను బయటికి అంటే కృష్ణా నదిలోకి వదిలేటువంటి అవకాశాన్ని అక్కడ కల్పించారు. అయితే ఇప్పుడు ప్రస్తుతం పనిచేస్తున్న పంపులు 6 మోటార్లే పనిచేస్తున్నాయి. అంటే ఇక్కడ కావలసినటువంటి మిగతా మోటార్లకు కావలసినటువంటి ఫ్లడ్ వాటర్ అక్కడ లేకపోవటం వల్ల 6 మోటార్లతోనే ఇక్కడికి బయటికి పంపించడం జరుగుతుంది. ఈ విషయాలు ఏమీ తెలియదండి వీళ్ళకి. ఈ విషయాలు ఏమీ తెలీదు. ఏమీ తెలియకోకుండా వీళ్ళు తగదనమ్మా అనుకుంటా ఈ రాజధాని అమరావతి ప్రాంతంలోకి రావటం, అమరావతి మునిగిపోదని చెప్పేసి నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ ఒక రిపోర్ట్ ఇచ్చిందండి. అమరావతి మాస్టర్ ప్లాన్ అనేది సముద్ర మట్టం కన్నా 25 మీటర్లు ఎత్తులో ఉన్నది. అమరావతి మాస్టర్ ప్లాన్, అమరావతి
నిర్మాణాలు చేపడితే సముద్ర మట్టం కన్నా 25 మీటర్ల హైట్ లో ఉన్నటువంటి అమరావతి ఎలా మునిగిపోద్దండి? ఇక్కడ వీళ్ళు చేసింది ఏంటంటేనండి, ఈ సరే ఏదైనా ఒకటి రాజధాని బసవయ్య గారు వస్తాను మాట్లాడదాము, మిగతా విషయాలు కూడా ఒకసారి మాట్లాడదాం. నేను